హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? వాళ్ళ బెండకాయతో ఒక డిఫరెంట్ స్నాక్ ఐటమ్ని పిల్లలకు చేసి ఇవ్వండి. చాలా చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దానికి ముందుగా లేత బెండకాయలు తీసుకొని నీట్గా శుభ్రంగా కడిగి ఉంచుకోవాలండి. ఇలా లేత కాయలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులో వాటర్ పోసుకొని వాటర్ కాస్త బాయిల్ అయిన తర్వాత ఇందులో బెండకాయలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని, ఎక్కువసేపు ఉడికించకండి, జస్ట్ 2 నిమిషాలు అలా ఉడికించుకొని తీసేసేయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లగా అయిపోవాలండి. బాగా చల్లగా అయిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. ఎక్కువసేపు ఉడికించకండి. ఎక్కువసేపు ఉడికించారంటే జిగురుగా అయిపోతుందండి. కాబట్టి ఒక్క 2 నిమిషాల పాటు ఉడికించుకొని తీసేసేయండి వెంటనే. ఇప్పుడు ఇందులో 2 గుడ్లు కొట్టుకొని వేసుకోవాలి. అలాగే కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. మీకు ఎంత కారం కావాలో అన్ని మిరియాలు తీసుకొని దంచుకొని వేసుకోవాలి. అలాగే తగినంత సాల్టు, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా సన్న కట్ చేసుకొని వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. బెండకాయలు అలాగే ఎగ్ అంతా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. మీరు ఇందులో కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. నొరగ వచ్చింది కదా, ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనం కలిపి ఉంచాం కదండి బెండకాయ ఎగ్ మిశ్రమాన్ని ఇందులో పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి చక్కగా కుక్ అయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన ఇలా తిప్పుకొని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. ఓకే అండి, రెడీ అయిపోయింది. చూడండి చక్కగా పొంగుతూ వస్తుంది పైకి కూడా. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. దీన్ని మనము ఈవినింగ్ పూట స్నాక్గా తీసుకోవచ్చండి. మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. పిల్లలు చాలామంది బెండకాయలు అస్సలు తినరు కదండి. తినని పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ పిల్లలకి ఒకసారి ఇలాగే ఈ స్నాక్ని ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ ఎలాగొచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని తప్పక షేర్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రుచితో మళ్ళీ కలుద్దాం.